श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। अस्मद्गुरोः विद्यानन्दनाथ गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरोः काश्यपगोत्र पवित्रं नारायणतीश्वरच्छात्रं वन्दे दासकुटिष्ठं रामानुजदासस्वामिनं नमो नमः। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं भवत्यश्विनि नक्षत्रमस्वीदस्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरगाश्वो वाजी हयो हरिः। 2025 సంవత్సరం నవంబర్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి పరిస్థితి కూడా చెప్పడానికి ఏమీ సరైనటువంటి పరిస్థితి లేదు. ఈ సింహరాశికి అష్టమంలో శని. ఈ అష్టమంలో శని వక్రించున్నాడు. చాలా విపరీతమైన బాధలు పెట్టడానికి బాగా అవకాశం ఉంది. ఈ సింహరాశి వాళ్ళకి భార్యాభర్తలకు కూడా తగాదాలు వచ్చి విడిపోయి కోర్టుకి ఎక్కేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఎవరికి వ్యాపారస్తులకు కానీ మరి ఉద్యోగం చేసేవాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ వ్యవసాయదారులకు కానీ ఈ నెల పూర్తిగా బాగాలేదు. ఏమండి, ఇందాక రాశి బాగుందన్నారు, ఈ నెలలో ఈ రాశి బాగాలేదంటున్నారు. మరి ఎందుకు అంటే ఒకచోట వర్షం కురవదు, ఇంకో చోట వర్షం కురుస్తుంది. దేశం అంతా లేదు, ఒకచోటే ఉంటుంది వర్షం, విపరీతమైన వర్షం. ఆ వర్షం కూడా కార్లు కూడా మునిగిపోతున్నాయి. అటువంటి విపరీతమైన వర్షాలు వస్తున్నాయి. ఇదేమిటి అంటే మన కర్మ. ఈ అష్టమంలో ఉన్న శని వల్ల చెప్పడానికి వీళ్ళైన బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి రవి శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. ఏ వృత్తి చేసే వాళ్ళకైనా సమస్యే. కావాలి అంటే ఇది మీ రాశి అవునో కాదో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే చూసుకోవాలి. అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా చూసుకొని ఇది నా రాశి అంటాం కాదు. ఏదో పెట్టిన పేరు పెట్టి రాశి రాదు. జన్మలగ్నం ద్వారా పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం ద్వారా రాశి వస్తుంది. మరి పుట్టిన టైంను బట్టి లగ్నం వస్తుంది. ఈ రాశి వాళ్ళు కూడా తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం వేసుకోవడం చాలా మంచిది. ఈ జాతక చక్రం వేయించుకొని జాతకం చూపించుకొని మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు లేకుండా పోవాలి అనే ఉద్దేశం కనుక మీకు ఉండేటట్లయితే వెంటనే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దానికి తగిన శాంతి చేసుకోండి. అట్లా కాకపోతే ఇప్పుడు వచ్చిన నష్టం జీవితంలో ఆ నష్టాన్ని పోగొట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి అందులో ఈ సింహరాశికి మరి రవి అధిపతి, సింహం అమ్మవారి వాహనం. ఈ రాశివాడు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఈశ్వరార్చన చేసుకోవడం మంచిది. మరి విష్ణుమూర్తిని పూజించడం మంచిది. ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం మంచిది. మరి మారేడు దళాలతో ఈశ్వరుడికి పూజ రోజు చేస్తే మీకు ఎంతైనా ఫలితం వస్తుంది. ఏమంటే మాకు దేవాలయం లేదు, మాది చిన్న పల్లెటూరు అండి, శివాలయం అంటూ లేదంటే మెత్తటి రాయి లేని మట్టి కాదు, మట్టి శుభ్రంగా నూరి జల్లెడ బట్టి మెత్తడి మట్టి తీసుకొని దాన్ని నానబెట్టి చిన్న శివలింగం చేసుకొని ఎడం చేతిలో పెట్టుకొని మంత్రం కూడా అక్కర్లే, హర 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 అని నీళ్ళు పోసి ఒక మారేడు దళంతో ఓం నమ శివాయ అనే పేరుతో మారేడు దళం వేసి నమస్కారం చేసి ఆ శివలింగాన్ని గంగలో కలపండి. ఈ నెల రోజులు మీకు కాని పని అంటూ ఉండదు. అక్కడే కాదు ఎక్కడైనా సరే చేయొచ్చు. అంటే గుళ్ళో పోవటానికి కుదరని రోజు ఆ పని చేయండి. గుడి ఉన్న చోట పోకుండా ఉండకూడదు. దేవాలయం ఉన్న చోట నిత్య నైవేద్య దీపారాధన జరగాలి. నిత్య నైవేద్య దీపారాధన జరగకుండా శివుడికి అభిషేకం జరగకుండా
కార్తీక మాసంలో ఏ ఊరైతే ఉందో ఆ ఊళ్ళో నిత్య నైవేద్య దీపారాధన అభిషేకం చేయకుండా ఎక్కడైతే జరుగుతుందో ఆ ఊరు పనికి రాకుండా పోతుంది. అది చాలా పాపం చేసినట్టు అవుతుంది. ఓ చోట కార్తీక పురాణంలో చెప్పారు, ఒక పెద్ద వ్యభిచారట, వాడికి చాటు కావాలి. ఒక ఆడదాన్ని తీసుకొని వచ్చాడు. పల్లెటూళ్ళలో చిన్న గుళ్ళు ఉంటాయి, ఎవరు ఉండరు అక్కడ. ఆ గుళ్ళో పోయినాడు. ఆ దీపం వెలుగుతోంది, దీపం ఆరిపోయింది. అగ్గిపుల్ల తీసుకున్నాడు. కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేశాడు. సరే దాన్ని వాడుకున్నాడు. వాడు వ్యభిచారం చేశాడు. వాడు వెళ్ళాడు. సరే వాడు చచ్చిపోయినప్పుడు యమదూతలు విష్ణుదూతలు ఇద్దరు వచ్చారట. వీడు మావాడని విష్ణుదూతలు అంటారట, వాళ్ళు వచ్చేమో యమదూతలు మావాడు అంటారట. ఏమిటంటే వీడు జీవితం మొత్తం మహాపాపం చేశాడండి, ఎన్నో కొంపలాపాడు, ఎన్నో కాపరాలు నాశనం చేశాడు, అందువల్ల యమలోకాన్ని రావాలని అర్థ కాదండి. వీడు కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలోకి వెళ్ళి శివలింగాన్ని తాకి దండం పెట్టి దీపారాధన చేశాడయ్యా, అందువల్ల వీడు విష్ణులోకాన్ని రావాలి అన్నట్ట. అట్లాగే ఇవాళ నేను ఈ మాట చెప్పా కదా అని దురాఘాతాలను చేసి కార్తీక పౌర్ణమిలో దీపారాధన చేస్తే పాపం పోతుందని ఆలోచించబాకండి. అది వాడు ఏమీ తెలియనివాడు. వాడి మనస్సు భగవంతుడి యందు లగ్నమైంది ఆ రోజున, కాబట్టి వాడికి మోక్షం వచ్చింది. మనకు కూడా మోక్షం రావాలి అంటే ఎప్పుడూ కూడా మనిషి అయినవాడు ఏం చేయాలి అంటే ఎప్పుడూ కూడా పుణ్యమైన పనులే చేయాలి, పాపమైన పనులు చేయకూడదు. తెలియకుండా చేసే ఉన్నాయి, దారిన పోతూ ఉంటాం. నిజంగా తేలే అనుకుందామండి, కాళ్ళకి బూట్లో చెప్పులు ఉన్నాయి, గబగబ పరిగెత్తూ ఉంటాం. ఆ తేలు ఆ బూటు కింద పడి నలిగి చచ్చిపోతుంది. తేలు నిజంగా చంపడం తప్పు, పామును చంపడం అంతకంటే తప్పు. ఎయిడ్స్ వ్యాధికేమో పాము విషం వాడుతున్నారు, తేలు మందేమో మరి ఇప్పుడు వస్తున్న ఈ కొత్త వ్యాధి, ఈ వ్యాధికి తేలు విషం వాడుతున్నారట. అటువంటి వాటిని కూడా ఒకప్పుడు చంపొద్దన్నారు, ఇప్పుడు వాటిని జాగ్రత్త చేస్తున్నారు. ఏ జీవరాశిని చంపకూడదు. తెలియకుండా దారిన పోతూ దేన్నో దాన్ని చంపడం జరుగుతుంది. బల్లినో ఏ పురుగునో కాలి కింద పడి చచ్చిపోతుంది. అది తెలియక చేసినా తెలిసి చేసినా దానివల్ల కొంత పాపం వస్తుంది. ఈ పాపాలు హరించాలంటే దైవాన్ని పూజించాలి. ఏదో ఒక దైవనామస్మరణ ఎప్పుడు చేయాలి. అది చేస్తూ ఉంటేనే మనకు బాధలన్నీ పోతాయి. తర్వాత ఎప్పుడు కూడా ఏమిటాయంటే చెప్పేది, మంచివాళ్ళు నేనే కాదు, నాకంటే చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. నాకేదో తెలిసింది చాలా కొద్దిగా అంటున్నా నేను, బాగా తెలిసిన మహామహులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ యూట్యూబ్ ద్వారా అయ్యా ఇట్లా చేసుకోండి, ఇట్లా అయితే బాగుపడతారు అని చెబుతున్నారు. ఇది ఎవరికీ ఏమి వినపట్టలే. యూట్యూబ్లో చెడు దురాగతమైనవి, ఆడమనిషి మగ మనిషిని ఆడమనిషి ఎట్టా వశం చేసుకోవాలి, ఆడమనిషిని మగ మనిషి ఎట్టా వశం చేసుకోవాలి, ఇటువంటివి పిల్లలు కూడా చూస్తున్నారండి. ఇటువంటివి తీసేయాలి. అందులో బూతు పురాణాలు వస్తున్నాయి, బూతులు మాట్లాడుతున్నారు. వాటిని ప్రభుత్వం బ్యాన్ చేయాలి. చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మరి మంచి కంటే చెడు పెరిగిపోతుంది. యూట్యూబ్ ద్వారా మంచి వాటికి అవకాశం ఇవ్వండి, చెడు వాటికి దాన్ని తీసేయండి. నేను ఇట్లా చెబుతూ ఉంటే ఈ మధ్య కొంతమంది మరి ఈ షడ్గ్రహ కూటమితో చాలా అనిష్టం రాబోతుంది, చాలా బాధలు పడతారంటే, ఏమయ్యా మా సభలు అని చెప్పమంటే సోది చెబుతావేంది, మాకు ఇవన్నీ ఎందుకు అని అడిగారు. ఇది సోది కాదు, జరిగింది చెప్పా. ఇప్పుడు జరిగింది అనుభవిస్తున్నాం. నేను ఒకటే చెబుతూ ఉన్నా, ఒకప్పుడు పెద్దవాళ్ళు తెల్లవారుజామున లేచి రాత్రిపూట గజేంద్ర మోక్షం అనేది పారాయణ చేసేవాడు. ఓపిక ఉన్నంతకాలం కూడా లేచి స్నానం చేశారు. అదే వృద్ధాప్యం వచ్చి కనీసం కాలు చేయి పనిచేయక పక్షవాతం వచ్చి లేచి కూర్చోలేని పరిస్థితుల్లో కూడా తెల్లవారుజామున రాత్రిపూట గజేంద్ర మోక్షం పారాయణ చేశారు. ఈ గజేంద్ర మోక్షం ఇట్లాంటి టైంలో చాలా అవసరం.
ఈ పాపం పరిహారం కావాలి అంటే గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. ఈ గజేంద్ర మోక్షం పారాయణ ఎందుకు చేయాలి? ఎన్ని జాతకాలు చూసినా, ఎంతమంది చేత ఎన్ని శాంతులు చేయించుకున్నా, మరి ఒక ఆయన ఒక రకంగా చెప్పాడు, ఇంకొక ఆయన ఒక రకంగా చెప్పాడు అంటే ముఖే ముఖే సరస్వతి. ఎవరు తప్పు చెప్పారని మాత్రం నేను అన్ను. నేను ఒక తీరులో ఆలోచిస్తాను, ఆయన ఇంకో తీరులో ఆలోచిస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక తీరులో ఆలోచిస్తాడు. అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. కానీ నీవు చేసినటువంటి పాపం నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు పోవటం లేదు. ఎన్ని చేసినా పోయినటువంటి బాధలకి గజేంద్ర మోక్షం చాలా ప్రధానమైంది. పోతన గారు మరి వ్యాసుడు గజేంద్ర మోక్షం మరి వ్యాసుడు భాగవతం రాశాడు. దాన్ని తెలుగులోకి మరి వ్యాసుడు రాసిన దానికంటే చాలా గొప్పగా రాశాడు పోతన గారు. తెలంగాణ బమ్మెర జ్ఞానవంతి అనే ఊళ్ళో పుట్టాడు. ఆయన భాగవతం రాయటమే కాదండి, ఆయన ఆ భాగవతాన్ని రామచంద్రమూర్తిగా కృతి ఇచ్చాడు. ఏ రాజులకి కృతి ఇవ్వలే, ఆ కృతి రామచంద్రమూర్తిగా ఇచ్చాడు. అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఏ రాజుకో కవనం కృతి ఇస్తే దాని ఫలితం కంటే రాముడు చాలా గొప్పవాడు. ఎందుకంటే పసిపిల్లలకి నీళ్లు పోసేటప్పుడు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు. రాముడు అందరినీ రక్షించే కాదుట, సర్వ జగత్తును రక్షించేవాడు రాముట. ఆయన 18 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో కూడా మొదటి పద్యం రాముడిని ప్రార్థిస్తూ రాశాడు. అటువంటి గజేంద్ర మోక్షం 40 రోజులు కనుక మీరు పారాయణ చేసుకుంటే ఎన్ని బాధలున్నా కూడా పోతాయి, బాగుంటారు. రకరకాలైన బాధలు, వ్యాధుల వల్ల బాధలు, కుటుంబం వల్ల బాధలు, పక్క వాళ్ళ వల్ల బాధలు, బాగుంటే మనల్ని బతకనీయకుండా మనల్ని చంపుతామని బెదిరించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలైన చెప్పుకుంటానికి వీలు కాని బాధలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గజేంద్ర మోక్షం. అందుకంటే పోతన గారు తెలుగులో రాశాడు. ఆ పద్యం మనకు చదివితే చాలా అర్థమవుతుంది. సంస్కృతంలో రాసినటువంటి గజేంద్ర మోక్షం కంటే తెలుగులో రాసిన గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే మీకు వెంటనే ఫలితం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి టైంలో ఎవరైనా సరే 40 రోజులు, కనీసం 20 రోజులు, లేకపోతే 11 రోజులైనా సరే ప్రతివాడు కూడా గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోండి. ఎందుకంటే ఇది చాలా కష్టమైంది. తెలుగులో కూడా కొన్ని అక్షరాలు పలకవు. అమ్మవార్త ఆయనతో బయలుదేరి వెళుతోంది, ఆయన ముందు పరిగెత్తున్నట్ట. ఆయన వెనకాడితే ఆ అమ్మవారు లక్ష్మీదేవి పరిగెత్తుందట. ఎట్లా వెళుతుందంటే ఆమె వెళుతున్నది ఈ పద్యం రాశాడు. అడిగేదనని కడువడి జను నడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్ వెడనెడ సిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఈ పద్యం జాగ్రత్తగా చదవాలంటే చాలా కష్టం. ఒక్క అక్షరం అటు ఇటు పడ్డ పోతుంది. పుస్తకం చూసి చదువుతాను అనే దానికంటే మరి తప్పు చదివితే చాలా దోషం ఉంది. ఎందుకంటే ఒకటే చెబుతున్నా, ఇప్పుడు కూడా సప్తశతిలో భార్యాము రక్షతు భైరవీమనుంది. భార్యాము రక్షతు భైరవీమని ఉంటే వాడు తొందరలో భార్యాం భక్షతు భైరవీమన్నట్ట. భార్యాం భక్షతు భైరవి అంటే భార్యను తినేసింది. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా అక్షరం తేడా పడకుండా జాగ్రత్తగా, అవి తెలుగే కావచ్చు, ఆ అక్షరాలు జాగ్రత్తగా పలకాలి. తప్పు అది. భాగవతం ఎట్లా ఉంటుందంటే భాగవతం 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 నీవు భాగవతావు. ఆ భాగవతం స్మరిస్తే భాగవతావు. పిల్లలు లేని వాళ్ళకి కృష్ణ జన్మం పఠిస్తే పిల్లలు పుడతారు. పెళ్లి కాని వాళ్ళకి రుక్మిణీ కళ్యాణం పఠిస్తే మరి పెళ్ళి అవుతుంది. అదే మహాపాపం చేసిన వాళ్ళకి మరి ప్రహ్లాద చరిత్ర చదివితే ఆ పాపం పోతుంది. కాబట్టి ఇప్పుడున్న అవసరం గజేంద్ర మోక్షం చాలా అవసరం. కాబట్టి ఏది జరగకుండా ఉండాలంటే ఎంతో జాగ్రత్తగా
దైవం మీద నమ్మకంతో మరి 100 నోములు నోచినామ ఒక్క రంకు చేస్తే 100 నోముల ఫలితం పోయిందిట. అట్లాగే మనం ఎప్పుడు కూడా మంచి పనులు చేయాలి, ఎప్పుడు భగవంతుని పూజించాలి. ఈ సింహరాశి వాళ్ళు ఏమవుతుంది, ఈ కార్తీక మాసం మనస్సులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని ఎప్పుడు పఠించండి. మీకు ఎప్పుడు ఎటువంటి బాధలు రావు, అందరూ బాగుంటారు. స్వస్తి.